వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు. పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గణనాథునికి 108 రకాల నైవేద్యం. కర్నూలు నగరంలో ప్రారంభమైన వినాయక శోభయాత్ర. అధునాతన యుద్ధ సామాగ్రిని ప్రదర్శించిన చైనా. కేసీఆర్ గారిపై సిబిఐ కేసు ఎత్తివేయాలని ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలో ప్రారంభమైన వినాయక శోభయాత్ర పాత నగరంలో ఉన్న రాంభట్ల దేవాలయం వద్ద స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డు వేలం ఈసారి అత్యధికంగా 6,10,000 రూపాయలకు అత్యధికంగా వేలం పాటను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మూడోసారి దక్కించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. శ్రీ పార్థసారథి గారు 5,15,000 రూపాయలు. శాసనసభ్యులు ఆదరణ శాసనసభ్యులు శ్రీ పార్థసారథి గారు 5,15,000. శ్రీ బైరెడ్డి గారు 5,30,000. శ్రీ సంజీవరెడ్డి గారు 5,66,000 రూపాయలు. ఒకటోసారి 5,00,000. రాజశేఖరరెడ్డి గారు 5,62,000. శ్రీ సంజయ్ రెడ్డి గారు ప్రముఖ నిర్మాత గారు 5,66,000 రూపాయలు. 5,75,000. శ్రీ సంజయ్ రెడ్డి గారు ప్రముఖ నిర్మాత.
చేసేది పూజ స్టేజ్ ముందు ప్రముఖులకు మాత్రమే ఇవ్వాలి. భోజనం పంచమం అష్టమం వికరణాయ సప్తమం విఘ్నరాజేంద్ర. స్వాగతం సుస్వాగతం. కర్నూలు నగర మేయర్ బివై రామయ్య గారికి స్వాగతం సుస్వాగతం. మాతర్ మే మాతరిష్టం పిదగరాబ్రాతరిష్టాత్మబంధ స్వామిందర్. అందరికీ నమస్కారం. ఎప్పుడులానే రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో కర్నూలు ప్రతిసారి ఉంటుంది. ఈసారి కూడా కర్నూలు మొదటి స్థానంలో ఉంది కాబట్టి ఎంతో ఘనంగా ఇవ్వాలనుకుంటున్నాము. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ రోజు నిమజ్జనంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఈ రోజు వినాయక అసోసియేషన్ తర్వాత రాంకోట్ల దేవాలయం వాళ్ళు కూడా అందరూ సహకరించి పేరు పేరున ధన్యవాదాలు. బల్దియా పరిధిలో నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి తెలిపారు. సోమవారం వరంగల్ జిల్లా పరిధి చిన్నవడ్డపల్లి చెరువు వద్ద సిటీ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ చాహత్ బాద్ పాయిలతో కలిసి వినాయక నిమజ్జన ఏర్పాట్లను మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. మంగళమూర్తికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అట్లా పెట్టుకోదమ్మి. एक कट यहाँ से आते हैं हाँ ये और जा रहा है మరి సూపర్ ఉన్నాడు. ఎట్లుండాలో మళ్ళీ బాలా గణేష్ అంటే ఆ కొయ్యాలు కూడా 2 వీగి ఇటొక వీడియో తీ పాపం. जनरल
అందరూ మాట్లాడాలి. సార్ జిల్లా మొత్తం ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరూ మాట్లాడారు. ఇక్కడ వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని 3 జిల్లాలు కలిపి ఈసారి 7,000కి పైన విగ్రహాలు ఏర్పడాయి. 450కి పైన అన్నీ కలిపి చూస్తే దాదాపు 15,000 వరకు ఉంటాయి. సో వాటన్నిటికీ మనం ఇక్కడ వరంగల్ దాదాపు 2,000 కోట్స్ పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక దృష్టితోటి ప్రతి చోట కూడా నిమజ్జన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరపాలని వారి ఆదేశం మేరకు వరంగల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ఈ నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్నాము. రేపు మధ్యాహ్నము చిన్నవడ్డపల్లి చెరువు దగ్గర మొదటి నుంచి కూడా కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ కూడా చాలా వరకు నిమజ్జనానికి రావడం ఇవన్నీ కూడా ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి కూడా కలెక్టర్ గారు కోఆర్డినేషన్ చేసుకుంటారు. 2 కలెక్టర్స్ ఉన్నారు వరంగల్ కార్పొరేషన్లో. మా గౌరవ కమిషనర్ గారు అదేవిధంగా సిపి గారు అన్ని డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ తోటి ఇక్కడ ఉన్న గౌరవ కార్పొరేటర్స్ కవిత గారు, బసవరాజ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ప్రతి చోట కూడా మా గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా అక్కడ ఉండి నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి అయ్యే వరకు రాత్రి వరకు కూడా ఉండి చేస్తారు. దీంట్లో కూడా లోకల్లో ఉన్నటువంటి అసోసియేషన్స్ కూడా వారందరి సహకారంతో వరంగల్ నగరంలో నిమజ్జనం ఘనంగా జరుగుతుందని, శాంతియుతంగా జరుగుతున్నదని కూడా అందరినీ కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం బోరుభద్ర గ్రామ పంచాయతీ గోదానం స్కూల్ వీధి సమీపంలో ఉన్న 3 వీధుల ప్రజలకు త్రాగునీటి కష్టాలు. పలుమార్లు అధికారులు చుట్టూ తిరిగి సమస్య పరిష్కారం చేయండి అని కోరినా అధికారుల యొక్క జాడలేదు. 3 వీధులకు ఒకే కొలాయి పాయింట్ ఉండడం వల్ల తక్కువ సమయం నీరు ఇవ్వడంతో 3 వీధుల ప్రజలకి నీరందక గొడవలు జరుగుతున్నాయి. నీళ్ళు లేవు, లేట్ లేవు, ఫెసిలిటీ 10 దఫాలు చెప్పినాము. మా ఈడు పట్టించుకోవడం లేదు. అవులు ఇంకే అధికారులకి చెప్పలేదా? అయిపోతాను ఇంకే అధికారులకు చెప్పలేదు. రౌలు తాళ్ళకే చెప్తామా, సచివాలయం కౌలుకి చెప్పలేదు. సచివాలయంకి చెప్పినాము, పట్టించుకోవడం లేదు. ముసలి మొడమూల మొన్న మేము సరిపోతాం లేదు, దెబ్బలాడిపోతాను ఇక్కడ కొట్టుకుంటాను. అందరూ ఒక నాకు ఉంటారా, ముస్లిం ముడుగు ఉంటారా, తేలేకపోతాను నీళ్ళు. ముప్పై ఏళ్ళు ఒక మనిషి ఎలా ఇది తాలో నీళ్ళు కాదడము ఒక నీళ్ళు చొక్కి బాగోండి. ఊరు కాదు, పెద్ద ఊరు పేరు అంటారు. ఈ పేరుకి తగ్గట్టు నీళ్ళు చొక్కలేదు. వదలం పేరు పేరే నోట్లలో పారడమే అమ్ముకుంటారు. ఇంకో కొలై లేకపోతే చాలా అన్నారు. ఏది ఈ నీళ్ళకేం చుట్టూ పట్టుకుంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు. 3 ఈదులు కనీసం 3 ఈదులు 40-50 ఇళ్ళు. యూరియా ఇవ్వలేదని ఫర్టిలైజర్ షాప్పై దాడి చేసి నిప్పు పెట్టిన రైతులు. మైబాద్ జిల్లా కేంద్రంలో గ్రోమర్ సెంటర్పై రాళ్లతో దాడి చేసి కర్రలు వేసి నిప్పు పెట్టి నిరసన తెలిపిన రైతులు. రైతులు ఇంత ఇబ్బంది పడతారని ఏ మీడియా రాలేదు, ఏ రాదు. ఇప్పుడు అంత అయిపోతారు. ఉంటారు
రైతులకు ఇచ్చిన హామీ రోజుల వ్యవధిలోనే నెరవేర్చిన కూటమి ప్రభుత్వం. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా హైంద్రనివా నుంచి ఎర్రబల్లె చెరువుకు నీరు విడుదల. జెడ్పీటీసీ ఉప ఎన్నికల సమయంలో నల్లపురెడ్డిపల్లి గ్రామవాసులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం. నాడు 2017లో మొదటిసారి పులివెందులకు కృష్ణ జలాలు తీసుకుని వెళ్లిన ఘనత చంద్రబాబు గారిది. తర్వాత ముఖ్యంగా మా పులివెందుల మండల ప్రజల తరపున ప్రత్యేకంగా కదిరి ఎమ్మెల్యే అయినటువంటి కందికొండ ప్రసాద్ గారికి అందరి తరపున మా మండల అందరి తరపున ప్రజానీకం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఆ మంచి పని చేస్తే వీళ్ళకి చాలా మంచి పేరు వస్తుందని ఇక్కడ లోకల్గా ఏదైనా కానీ ఇబ్బందులు అడ్డంకులు కూడా సృష్టించేదానికి కూడా ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా ఆయన కానీ మేము కానీ ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళకు కూడా అంతా సర్ది చెప్పి ఇద్దరికీ మంచి జరుగుతుంది. ఏమి అంటే మా ఇద్దరి మాట మీద అందరూ కూడా రైతులు కూడా బాగా సహకరించి తర్వాత ఈరోజు ఇంతటి మహత్తరమైన కార్యక్రమం ఈరోజు జరిగిందంటే దానికి ముఖ్యంగా మరీ కందికొండ వారికి కూడా ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మాధవమ్మ కడప ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో పెద్ద ఊరైనటువంటి నల్లపురెడ్డిపల్లి గ్రామం అంతా కూడా కడప ఎమ్మెల్యే గారే ప్రచారం చేశారు. ఆయన ఏ ఇంటికి పోయినా కూడా మాకు అక్కడ నీళ్లు ఎర్రబల్లె చెరువుకు నీళ్లు వచ్చేట్టుగా చేయండి, మా ఓట్లన్నీ కూడా మీకే ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు ఆ ప్రాంతంలో మాకు 6,000 ఓట్లతో మెజార్టీతో కూడా గెలిపించడం జరిగింది. కాబట్టి అక్కడ కూడా ఆ ప్రాంతవాసులకు నేను కూడా మాట ఇచ్చిన ఇందులో నా పార్టిసిపేషన్ కూడా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ కూడా ఇక్కడికి రావడం కూడా అక్కడ కూడా మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎలక్షన్ టైంలో మేము ఒక మాట ఇస్తే దాన్ని చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఇది అయ్యేది కాదు, తర్వాత ఎలక్షన్ కోసమని డ్రామాలు ఆడుతున్నారు, మా జగన్ రెడ్డి సీఎం ఉండగానే కాలే, తర్వాత మీరెట్లా చేస్తారని మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళకు తర్వాత ఈరోజు ఇక్కడ ప్రవహిస్తున్న నీళ్ళని చూస్తే తర్వాత వాళ్ళు ఏం సమాధానం చెప్తారు. ఒక చిన్న పని అసలు మాకు మొట్టమొదటగా ఇది లీకేజ్ వాటర్ అయ్యి వంకల్లో పడి వచ్చి చెరువు నిండుతాడంటే ఆశ్చర్యపోయి మేమంతా చూని వచ్చాం. ఆ ప్రజలంతా చెప్తే ఇక్కడ చిన్న వెంటు పెడితే ఒక 30 క్యూసెక్లు, ఈరోజు మేము 150 నుంచి 250 క్యూసెక్లు కూడా ఇస్తాం. మాకు కావాల్సింది 30 క్యూసెక్లే, మిగతా 200 చిల్లర అంతా కూడా కదిరి కాన్స్టిట్యున్సీ వాళ్ళు వాళ్ళ చెరువు నింపుకునేదానికి ఉపయోగపడతారు. ఇంత చిన్న పని ఒక 5-6 గంటలు పనిచేస్తే అయ్యే పని కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్ని 30-35 ఏళ్ళ నుంచి ఒక బానిసలు ఎలాగా వాడుకున్నారో అలాగా రైతాంగాన్ని వాడుకొని వాళ్ళయ్యా మాకు ఆ తర్వాత ఈ చెరువు చాలా జీవనాధారము, ఇక్కడ మీరు పని చేసి పెడితే మాకు చాలా ఉంటుందని అనేక మంది పోయి లీడర్లు పోయి అడిగినా కూడా చాలా అవహేళనగా అవన్నీ పెద్దిరెడ్డి రామచంద్రాన్ని తీసుకుపోవాలా ఆ టైప్లో చెప్పి ఇంత చిన్న పనిని కూడా ఆయన చేయలేకపోయినారు. అదే ఇప్పుడు అందరి సహకారంతో ఇక్కడ ఉండే సహకారంతో మొత్తం మేము ఏదైతే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో వాగ్దానం ఇచ్చామో రైతులు ఎక్కువసేపు లైన్లో నిలబడి అలసిపోయి అసలు యూరియా లేదని చెప్తున్నారు. యూరియా సరిపడా అందుబాటులో ఉన్నా కూడా అందరూ ఒకే దగ్గర ఉండేసరికి లైన్ పెద్దగా కనిపిస్తుంది. లైన్లో చివర ఉన్న వాడికి యూరియా ఇవ్వాలంటే 8 గంటలు పడుతుంది. ఆ 8 గంటల లైన్లో నిలబడలేక సహనం లేక ధర్నాలు చేస్తున్నారు. యూరియా కేంద్రం దగ్గర ఉన్న రైతులను ఎవరో ఒకరు తీసుకెళ్లి రోడ్డు మీద కూర్చోబెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవ్వలేరు కదా, సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కట్టం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. ఒక్కసారిగా మంది అందరు ఒక దగ్గర నిలబడి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరికి టికెట్ దొరకవచ్చు కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కట్టం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. కుప్పంలో హైంద్రి నిల్వ కాల్వల్లో కృష్ణా నీళ్లు పారటం లేదు, ఎండిపోయాయి, నీళ్లు ఆపేశారు అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క సోషల్ మీడియా పోస్టింగ్పై కుప్పం పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఫేక్ ప్రచారాలతో రైతులు ఆందోళన పడేలా చేసిన వారిపై
కఠినమైన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఈ ఫేక్ ప్రచారం మొదట ఎవరు మొదలు పెట్టారు, వాళ్లకు ఆ పోస్టు పెట్టమని ఎవరు పంపించారు, ఇలా పూర్తి వివరాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విదేశాల్లో ఉండి ఫేక్ చేస్తున్న వారికి కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. పరిశీలించడం జరిగినది. గత నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి జలహారతి ఇచ్చిన ప్రదేశంకి వెళ్ళి మేము గమనించడం జరిగింది. ఆ రోజు ఏ విధంగా అయితే నీరు ప్రవహిస్తుందో కెనాల్లో ఇప్పుడు కూడా అదే వేగంతో నీరు ప్రవహిస్తుంది. కానీ కొంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అబద్ధపు న్యూస్ని ప్రచారం చేస్తూ మార్ఫింగ్ ఫొటోస్ వీడియోస్ను పెట్టి కెనాల్లో నీళ్లు లేవని చూపిస్తూ చేయడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది. వీటిని ప్రజలు ఎవరు కూడా నమ్మద్దండి, ఆందోళన చెందొద్దండి. ఇది నీరు యథాస్థితిగా కొనసాగుతూ ఉంది ప్రవాహము. ఇటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాము. ఈ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అన్రెస్ట్ క్రియేట్ చేయొద్దని ప్రజలకందరికీ కోరుకుంటున్నాము. ఈ విధంగా ఎవరైనా అబద్ధపు ప్రచారాలు చేస్తూ తప్పుడు వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు పెడుతూ ప్రజల్లో అశాంతిని రేకించకూడదు. ఇది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం. ఇలా చేయడం వల్ల వీటి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. 100 గ్రాముల MDMA డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నాం. నిందితుల నుండి డ్రగ్స్ కన్స్యూమర్ల వివరాలు సేకరించాం. కిరణ్ ప్రసాద్, ఇద్దరు డ్రగ్స్ విక్రేతలు గ్రైండర్ అనే హోమోసెక్సువల్ డేటింగ్ యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. కొన్ని సింబల్స్ను యాప్లో ఉపయోగించి డ్రగ్స్ ఉన్నాయని సంకేతం ఇస్తారు. గ్రైండర్ యాప్ను ఇంటర్నేషనల్ లెవెల్లో యూజ్ చేస్తున్నారు. బెంగళూరులో నైజీరియన్ నుండి డ్రగ్స్ను గ్రామ్కు 10,000 ధర చొప్పున కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్లో వేలకు అమ్ముతున్నారు. ఇందులో ఈ అక్యూజ్ పర్సన్స్ ఇద్దరు, ఒకటి ఫస్ట్ ఏవరీస్ ఎం రామకృష్ణ అలియాస్ కిరణ్, సన్ ఆఫ్ రామయ్య. ఇతను ఉత్తరగూడలోనే తను ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తాడు. ముడావత్ ప్రసాద్ అని ఇతను కూడా ఆక్యుపేషన్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. తను ఎల్బీనగర్లో ఉంటాడు. సో వీళ్ళిద్దరు కూడా గ్రైండర్ యాప్ అనే ఒక హోమోసెక్సువాలిటీ ఉండేటువంటి యాప్ని యూజ్ చేస్తూ అందులో కస్టమర్స్ని తీసుకొని వాళ్ళకు ఈ MDMA అమ్మడం జరుగుతుంది. అందులో పట్టుకున్నటువంటి ఈ 2 పెడ్లర్స్ మరియు 7 రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ హోమోసెక్సువాలిటీ. K to K సెక్స్, అది సేమ్ సెక్స్. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక పర్సన్ ముడావత్ ప్రసాద్ అనే అతనికి ప్రీవియస్గా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ చిరుపూడ కేసులోనే సేమ్ ఈ డ్రగ్ కేసులో అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో చూసి చేసినటువంటి యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని రైతులు ముట్టడి. అడ్డుకున్న పోలీసులకు రైతులకు మధ్య తోపులాట. క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించిన రైతులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.